నీ సంతతిని వృద్ధి చేస్తాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నా తర్వాత నా పిల్లలు ఏమైపోతారో, నా తర్వాత నా బిడ్డ ఏమైపోద్దో, ఆదరించేవాళ్ళు, ఉద్ధరించేవాళ్ళు, కనికరించేవాళ్ళు, కటాక్షించేవాళ్ళు, ఎత్తుకొని హత్తుకొని ముద్దాడేవాళ్ళు ఈ రోజున నా కంటికే కనిపించకపోతే, రేపటి రోజున నేను దాటిపోతే నా పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆ దిగులు, ఆ చింత, ఆ బాధ నీకు అవసరం లేదు. ఎందుకంటే నీ సంతతి మీద ఆయన దృష్టి ఉంది. నీ సంతతి మీద ఆయన ప్రణాళిక ఉంది. నిన్ను అనాథగా విడిచే దేవుడు కాదు. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను విస్తరింపచేసే దేవుడు. నీ పిల్లల పిల్లలు నీ సంతతిని ఆయన విస్తరింపచేస్తాడు. నీకున్న ఆత్మ నీ బిడ్డల మీదకి ఆయన పంపిస్తాడు. నీ మీద ఉన్న అభిషేకాన్ని నీ బిడ్డల మీదకి పంపిస్తాడు. నీకు ఇచ్చిన ఉన్నతమైన పిలుపు నీ బిడ్డలకి ఇస్తాడు. నీ ఇంట్లో ఆయన వెలుగు నిలిచి ఉంటుంది. నీ సంతతిని ఆయన ఆకాశానికి ఎత్తి లేపుతాడు.